అన్న నమస్తే. 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 మీ పేరు? శ్రీనివాస్. ఏం పని చేస్తారు? సేల్స్ మ్యాన్. ఎలా ఉంది? పర్లేదు మీ వ్యాపారం? బాగానే ఉంది, పర్లేదు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఈ 13 నెలల పరిపాలన ఎలా ఉంది అసలు? బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అన్ని నిదానంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రోడ్ల పరంగా కానీ ఏమైనా సరే, ఇళ్ళే కానీ ఏమైనా సరే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగుంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? బడ్జెట్ చంటి గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా బాగుంది, పనితీరు చాలా బాగుంది. దేనికైనా రెస్పాన్స్ కూడా ఏదైనా సరే చాలా స్పీడ్గా చేస్తున్నారు. అన్నీ బాగా చేస్తున్నారు. అన్న ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు కదా, గత 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడు 14 నెలల పరిపాలనకి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలా మీరు చెప్తారు ఒక సామాన్యులు చెప్పాలంటే రోడ్ల పరంగా చూసుకుంటే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, వేగంగా. ఏదైనా మనకి ఏదైనా ఇన్సిడెంట్ అయిందని ఆయన తెలిస్తే వెంటనే మనకి చంటి గారు వెంటనే వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుని చాలా స్పీడ్గా చేస్తున్నారు ఏ పని అయినా. అంటే నేను మీ నియోజకవర్గం పరంగా అడగట్లా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అయితే అంతా బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. అది చాలా బాగుంది. అంటే గతంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? గతంలో అభివృద్ధి అంటే ఏం కనిపించలేదు. ఈయన 14 నెలలు అయితే అభివృద్ధి ఉంది, నిదానంగా మటుకు జరుగుతున్నాయి అయినా సరే. అంటే ఒకేసారి అన్నీ చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వస్తుంది ఏదైనా సరే. పథకాలన్నీ ప్రజలందరికీ అన్నీ వస్తున్నాయి తమ్ముడు, పథకాలు అన్నీ వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేను పథకాలు ప్రజలందరికీ అందించాను, నవరత్నాల పథకాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అవి కొంతమందికి అన్నాయి తమ్ముడు, కొంతమందికి అన్నాయి, కొంతమందికి అందలేదు. దాని మూలాన్ని కొద్దిగా ప్రజల్లో కొద్దిగా ఇది ఉంది. ఈయన మటుకు అన్నీ నెరవేరుస్తున్నారు, ప్రతిదీ A to Z. అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లై పారుతాయి, కూటమి ప్రభుత్వం ఉంటే పథకాలు ప్రజలకు అందనివ్వదు అని ఏమంటే అందుతున్నాయి కదా తమ్ముడు అందరికీ. ఆయన ఏమి ఇచ్చాడు, ఈయన అన్నీ ఇస్తున్నాడు, ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు. ఏదైనా సరే అందరికీ హామీలు నెరవేర్చాడు. కొద్ది లేట్ అయినా అన్నీ స్పీడ్గానే అందుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఆర్టీసీ బస్సులు ప్రవేశపెడుతున్నారు లేడీస్కి, అవి కూడా రేపు స్టార్ట్ అవుతున్నాయి. సో అన్నీ నిదానంగా చేసుకుంటూ జరుగుతూ వస్తున్నాయి అన్నీ. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి చాలా తేడా ఉంది. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా? ఇప్పుడు మటుకు ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు డిఎస్సి పరీక్షలు ఎగ్జామ్స్ రాశారు, చాలామంది వేల మంది రాశారు. రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, దానికి అవి కూడా ఉద్యోగాలు వస్తాయి. నిజంగా ఆయన చేసేవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే కదా. ఏమైనా సరే నిదానంగా చేసుకుంటూ వస్తున్నాడు, ఒకటి స్టెప్ బై స్టెప్ ఉద్యోగాల నిమిత్తం. అంతే. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, చాలా బాగుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నాయి. ఆయన చేసే విధానం డిఎస్సి కూడా ఆయనది కాబట్టి పెట్టింది. ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కూడా అభివృద్ధి చెందుతున్నాయి నిదానంగా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నాడు నేడు కార్యక్రమాలు చేశారు కదా, మరి అప్పుడు ఏమన్నా అభివృద్ధి జరిగింది? అప్పుడేం లేదు తమ్ముడు, ఇప్పుడు బాగుంది. అంటే మేము పాఠశాలను అభివృద్ధి చేసాము, లేటెస్ట్గా ట్యాబ్సే కానీ సిస్టమ్సే కానీ ప్రతి ఒక్క పాఠశాలకి ఫుడ్ పరంగా కానీ లేదంటే పెయింట్ల పరంగా అంతా అభివృద్ధి చేసాము, కొత్త పాఠశాలలో రూపుదిద్దాము అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి పాఠశాలలోకి ఎవరు వెళ్తున్నారు తమ్ముడు? గవర్నమెంట్ స్కూల్ ఎంత అభివృద్ధి చెందిన? అందరూ గవర్నమెంట్ స్కూల్లోకి, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోయేది. ఎంత అభివృద్ధి చెందిన? ఇక్కడ ఏం జరిగింది మటుకు ఏమీ లేదు, నాకేం కనిపించలేదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు కదా గతంలో. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారు తమ్ముడు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కువగా. అది ఇంగ్లీష్ మీడియం అక్కడే బాగుంది. ఇంకా మెరుగుపరచాలి గవర్నమెంట్ స్కూళ్ళు, మన వాళ్ళు ఇంకా తీసుకున్నాయి, దాన్ని అభివృద్ధి చెందాలి ఇంకా ఎవరైనా సరే. గతం మీద పోలిస్తే ఇప్పుడు బాగున్నాయి అంటారు? బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. యూనిఫామ్ నాణ్యత ఎలా అనిపించింది అన్న? యూనిఫామ్ నాణ్యత ఎలా అనిపించింది? బాగానే ఉంది, యూనిఫామ్ నాణ్యత బాగానే ఉంది. యూనిఫామ్ విషయంలో ఎడ్యుకేషన్ పరంగా అంత సెట్ రేట్గా మొత్తం బాగుంటుంది తమ్ముడు. చంద్రబాబు అంటే ఒక విజన్ ఆయన. ఇప్పుడు నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, ఓకే. ఎలా ఉంది అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ పనితీరు? పర్లేదు తమ్ముడు, బాగానే ఉంది. వాట్సాప్ అందరికీ అలవాటు లేదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి తెలియదు దాని గురించి. కొద్దిగా తెలిసేటట్టు చేస్తే బాగుంటుంది దాని గురించి. గతంలో ఆడదాం ఆంధ్ర భాగంగా ఆటల పోటీలు నిర్వహించారు కదా, అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. మరి 112 కోట్లు స్కామ్ జరిగింది, అన్ని నకిలీ కిట్లు ఇచ్చారు, క్వాలిటీ లేనివి అని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి వీళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది వాళ్ళు చూసుకోవాలి తమ్ముడు, గవర్నమెంట్ పరంగా వాళ్ళు చూసుకోవాలి. మనకి దాని గురించి తెలియదు అంతగా. ఓకే. అంటే గతంలో లిక్కర్ తాగి కూడా అనేక మంది చనిపోయారు అంటున్నారు వ్యాఖ్యలు. చనిపోయారు తమ్ముడు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ప్రభుత్వంలో చాలామంది చనిపోయారు. ఆ లిక్కర్ విషయం మటుకు గవర్నమెంట్ వెంటనే స్పందిస్తే బాగుంటుంది. అంటే ఆ లిక్కర్ స్కామ్లో మెయిన్ అయిన జగన్మోహన్ రెడ్డి పేరు అనిపిస్తుంది. మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? చేస్తే గవర్నమెంట్ ఎవరినైనా శిక్షించాల్సింది తమ్ముడు. చాలా
జగన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరైనా శిక్షించాల్సిందే. ఆ విషయంలో గవర్నమెంటే కదా, ఎవరు కూడా దానికి ఇదిగానే ఉంటారు. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే యాక్చువల్గా నేను 75% వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? సత్యారావు కరణం. ఏం పని చేస్తారు? నేను పూల వ్యాపారం. ఎలా ఉంది పూల వ్యాపారం? పర్లేదా? పూల వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అంటే గిట్టుబాటు ధర లభిస్తుంది అయితే? లేదు, నీకు లభించట్లా, లాస్ వస్తుంది. రేట్లు పెరిగిపోయి లాస్ వస్తుంది. గతంలో ఎలా ఉండేది మరి పూల వ్యాపారం? గతంలో బాగానే ఉండేది. గతంలో బాగానే ఉండేది. ఓకే బాబా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఎంత బాదుకున్నా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చేయాలిగా. స్థానిక నాయకులకు సహకారం తక్కువ అవుతుంది. ఏంటి కాలువలు తీయడం కానీ, మురుగు వాళ్ళు కానీ అన్నీ కూడా చాలా కలుషితంగా ఉంది. అది వాళ్ళిద్దరు తల్లి కొడుకు ఎంత బాదుకున్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత చేసినా ఇక్కడ పనులు అవట్లా. మరి గతంలో ఎలా ఉండేది? గతంలో సంగతి ఎందుకు, గతంలో బాగోలేదని ఇతర వాళ్ళు కోరుకున్నారు. అది వాళ్ళు కాదనుకో, అంత బాగోలేదు కాబట్టి ఇక్కడ కోరుకున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. గతంలో జరిగిందా మరి? గతంలో జరిగిందా మరి? జరగబట్టిగా వాళ్ళు కూడా వద్దనుకోనే వీళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు మరి ఆ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది అంత లోతుగా నాకు తెలీదు. ఎందుకంటే కోర్టు విషయాలు, న్యాయ విషయాలు మనం అంత లోతుకి వెళ్ళాం. దీని వరకు అడుగని చెప్తాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? సంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన బాగానే ఉంది. అయితే స్థానికంగా ఇంకా కొంతమంది నాయకులు ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఒకటే సరిపోరు. అది వాళ్ళకి సహకరించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సహకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దొంగలైనప్పుడు ఎమ్మెల్యే అంతవరకు సహకరిస్తాడు. దొంగలకి కూడెట్టకుండా చూసుకోవాలి. దొంగలకి కూడెట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు సంవత్సరాల పరిపాలన చూసారు కదా, ఈ 14 నెలల పరిపాలన, మరి ఏమైనా అభివృద్ధి కనిపించిందా? అభివృద్ధి అంటే రోడ్లు కనపడుతున్నాయి. అదే అభివృద్ధి. అదే అభివృద్ధి. రోడ్లు కనపడుతున్నాయి. గతంలో మరి రోడ్లు ఏమన్నా లేవుగా. ప్రతి వాళ్ళు తిట్టుకునేలేగా. ప్రతి వాళ్ళు తిట్టినోలే ఆ రోడ్లే లేక బాధలు పడ్డారు కాబట్టి ఆ మనిషిని దూరం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు, ప్రజల వద్దకు వస్తాను అంటున్నాడు. అది ఆయన ఇష్టం. ఆయన ఎత్తికెత్తగా ఇస్తాం. మనం ఎవరైనా చెప్పినందుకు అంటే ఇప్పుడు ఆయన వస్తా అంటే మరి మీ ఇలాంటి ప్రజలు ఆహ్వానిస్తారంటారు? ఆహ్వానిస్తారు. ఈ రోజు డబ్బు నువ్వు 200 ఇచ్చి తీసుకెళ్తున్నావు, 500 ఇచ్చి తీసుకెళ్తున్నావు. ఆ డబ్బులు తీసుకోలే, నువ్వు ఎందుకు తీసుకున్నావు, నువ్వు అడగడం సరిపోతావా? అంటే కూటమి ప్రభుత్వం వెనకాల ప్రజలు రావడానికి కూడా డబ్బే కారణం అంటారా? అది నేను చెప్పలేను. వాళ్ళు ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు. ఆ మాట నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మీలాంటి వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు ఉన్నారు. మీలాంటి పూల వ్యాపారస్తులకి ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? ఏ రకంగా లోన్ల రూపంగా ఆదుకోవాలి. ఇంకేం ఆదుకుంటారు? అలాగే సొంత సొమ్ము ఉన్నందుకు అది సరైన పద్ధతి కాదు. ఏ అవకాశం ఉన్న వాళ్ళకి లోన్ల రూపంగా ఆ సహకారం చేస్తే వీళ్ళు కొంత లబ్ధి పొందుతారు. అది అంతేగాని గవర్నమెంట్ చేయవలసింది అది. గతంలో ఎవరు మీ ఎమ్మెల్యే గారు? గతంలో ఒకసారి ఏమో బుజ్జి గారు చేశారు, తోట కోటరామారావు గారు. తర్వాత ఏమో ఆళ్ళనాని గారు 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు ఆయన. గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎవరు మీ ఎమ్మెల్యే? ఆయన ఏం చేసినా ఆయన ఏలూరు కొలగబెట్టింది లేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు మీ ఎమ్మెల్యే? ఆయన ఆళ్ళనాని గారు. ఎలా ఉంది అప్పుడు ఆయన పరిపాలన? ఆయన ఏంటంటే ఒక పని చేసి వెళ్ళిపోయాడు. ఏటు కట్టోడు బాగా చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకేది చేయలే. ప్రజల కష్టాలు ఏమి వెళ్ళా. ఇప్పుడు ఆయన చేసిందల్లా ఏటు కట్టోడు బాగా చేసి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీసేశారు. మరి మీలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ మంది ఇబ్బంది పడతారు. అది మంచి క్వశ్చన్ అడిగావు. నేను చెప్తున్నాను, వాలంటీర్ల వల్ల చాలా మంచి జరిగేది. ఎందుకంటే ఎవరైనా కష్టం ఎవరు వెళితే ఎంబడే వాళ్ళు చేసేవారు, దానికి ప్రతిఫలం వచ్చేది. ఇప్పుడు నువ్వు సచివాలయానికి వెళ్తే సమాధానమే లేదు. అంటే గతంలో గవర్నమెంట్ అధికారుల స్పందన బాగుండేది అంటారు. నేను వాలంటీర్ గురించి అడిగావు, గవర్నమెంట్ ఆఫీసర్ల గురించి కాదు. మరి సచివాలయం సిబ్బంది కూడా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళే కదా. మాకు ఇంటికి వచ్చి అడిగింది వాలంటీర్. ఆడు ఏం చేస్తున్నాడో ఏం చేయలేదో దానికి సమాధానం వచ్చేది అనబడే. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా మనమిత్ర అని, అది ఎలా అనిపించింది? ఇంకా అది నేను చెప్పను. ఎందుకంటే నేను 2 సార్లు చేశాను, దానికి నాకు సరైన సమాధానమే లేదు. ఆయన కలుగుతున్నది నాకు ఆల్రెడీ ఇది ఇచ్చారు.
నాకు ఖాళీ లేక మనం రమ్మన్నారు కానీ ఖాళీ లేక వెళ్ళలేదు. అప్పుడు అయిందే చెప్తాను అన్నమాట. నేను చెప్పను. సరే ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తావు చెప్పండి. 100గా 140 ఇస్తారేమో పైన. మీరు ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి. నేనా ఆ, అలా కాదండి, వాళ్ళు మొత్తం జనరల్ నేను చెప్పాను. ఆయన నా మాత్రం నాకు తెలియలేకలేదు. అప్పుడు ఆయన చెప్పండి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు. 100కి 65 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.